అందరికీ నమస్కారం. ఈరోజు ద లెజెండరీ హీరో కాంతారావు గారి 101వ పుట్టినరోజు సందర్భంగా భారత్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు నాగబాల గారు ఆయన పుట్టినరోజుని జరపడం జరిగింది. దానికి మేమందరం అతిథులుగా రావడం జరిగింది. నేను రావడానికి ముఖ్య కారణం ఒక నటిగా కాదు, ఆయన కాంతారావు గారి దత్తపుత్రికగా నేను రావడం జరిగింది. ఎందుకంటే నా 10వ సంవత్సరం నుంచి కాంతారావు గారి కుటుంబంతో మాకు పరిచయం. ఆయనకి 4 కొడుకులు 1 కూతురు, కానీ ఎప్పుడు కూడా నాకు 2 కూతుళ్ళని చెప్తూ ఉంటారు. నేను ఆయన కలిసి 5-6 సినిమాలు నటించడం కూడా జరిగింది. ఆయన నాకు 4 సినిమాల్లో నాకు తండ్రిగా నటించారు. బొమ్మల కొలువులో మాత్రం ఆయన ఒక ఇండివిజువల్ క్యారెక్టర్, బట్ మా ఇద్దరికి ఆ కాంబినేషన్ ఉంటుంది. అలా ఎన్నో సినిమాలో నటించడం కంటే ఆయన కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉండడం ఈ రోజు వరకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కాంతారావు గారి భార్య ఆవిడ, ఈయన నాకు నాన్నగారు అయితే ఆవిడ నాకు అమ్మగారు. ఆ తల్లి నా మీద చూపించిన ప్రేమ, అభిమానం జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఈరోజు మనందరి మధ్య లేరు. ఆయన చనిపోయిన విధానం కూడా యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి చూసి అది ఇప్పటికీ కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన బ్రతికుండగా ఆయనకి ఎన్నో రకాల పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ ఎన్నో బిరుదులు పొందాల్సిన ఒక గొప్ప నటుడు అనేది అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు ఎందుకు ఇటువంటి మంచి నటీనటుల్ని గుర్తించడం లేదనేది చాలా చాలా బాధాకరం. ఏది ఏమైనా ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం మా అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.